నమస్తే డాక్టర్ రమేష్ గారు. నమస్కారం అండి. ప్రైవేట్ స్కూల్స్లో నాకు ఐ హ్యావ్ నథింగ్ ఎగెనిస్ట్ దెమ్. ఇప్పుడు మీరు చదువుకు మీరు మీ పిల్లల్ని నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ because we could afford. we could afford and so the No, but that doesn't mean అది underprivileged people are denied of the quality education. ఎందుకంటే అండి ఇన్ఈక్వాలిటీస్ని మనం పర్పెచ్యుయేట్ చేస్తున్నాం. స్కూల్ ఈజ్ ది బెస్ట్ సోషలైజేషన్ ఎరీనా. ఇప్పుడు లీ క్వాన్ యూ గారు ఏం చేస్తారు, సింగపూర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి. సింగపూర్లో ది రిచెస్ట్ పర్సన్, ది పూరెస్ట్ పర్సన్, దేర్ చిల్డ్రన్ గో టు ద సేమ్ స్కూల్. ఓకే, సేమ్ స్కూల్. యుఎస్లో బికాస్ ఆఫ్ ది స్కూల్ డిస్ట్రిక్ట్ వలన రిచ్ ఏరియాస్లో రిచ్ పీపుల్ ఉంటారు కాబట్టి దేర్ మే నాట్ బి సోషలైజేషన్ యాజ్ మచ్, బట్ సింగపూర్ టుక్ ఏ కాన్షియస్ డెసిషన్ that the richest person or the poorest person, their children must go to the same school. They play together, they study together, they compete together. And రెండవది ఏమిటంటే when they go ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఎందుకు పేద వర్గాల ప్రజలకి మనకి ఇది ఏదైతే అసమానతలు ఉన్నాయో, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో, ఈ రెండు కూడా క్యాచప్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మీరు ఒకటి విద్యలోనే స్కూల్లోనే మీరు ఈ ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళే పిల్లలకి చదువులో వ్యత్యాసం ఉంది కదా. అందుకనే మనం ప్రైవేట్ స్కూల్స్ అంటున్నాం. ఈ అసమానతని సరిచేయాల్సిన అవసరం ఉంది కదా ఒకటి. రెండవది ఏమిటంటే మనకి సోషలైజేషన్, వీళ్ళిద్దరికీ మనం దిగువ తరగతి తక్కువ కులం వాళ్ళు కావచ్చు, పై కులం వాళ్ళు కావచ్చు, they are not able to come together and understand each other. Yes. So there is no socialization. మనకి అవగాహన లేకపోతే సమాజాన్ని నిర్మించలేము. సమాజాన్ని నిర్మించాలి అంటే అందరూ అవసరమే కదండి. అందరూ అవసరం. అందరూ కంటిన్యూ చేస్తే ఎందువలన చైనా 6 రెట్లు ఎక్కువ, మన 1990లో ఒకే మనకంటే తక్కువలో ఉన్నాం. ఈరోజు చూడండి 6 రెట్లు ముందు. అది అంటే ఎందుకు జరిగింది అంటే మన growth is not participatory. All of us are not participating. No, yes. Only a small percentage is participating. 1%, 5%, at the best 10%. 7% మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు దేశంలో. ఈ 7% మాత్రమే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ అండ్ కన్జ్యూమింగ్. ది అదర్ పీపుల్ ఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. ఈ కారణం వలన ఏమిటంటే చాలామంది ఆర్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్ అండ్ ది ఇన్ఈక్వాలిటీస్ అలాగే పెరిగిపోతున్నాయి. రెండో అంశం ఏమిటంటే ఒకటి చదువులో, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ కోచింగ్ అని, మళ్ళీ మనకి ఎయిర్ కండిషన్ రూమ్లో పిల్లలు, యూ హ్యావ్ ఆల్ ది ఎమ్యూనిటీస్ విచ్ విల్ ఎనేబుల్ దెమ్ టు గో హెడ్. అంటే ఒక రకంగానండి, అంటే దిస్ ఈస్ కమింగ్ టు ది అర్బన్ ఎడ్యుకేషన్ ఆర్ ది ప్రైవేట్ ఎడ్యుకేషన్. వీళ్ళకి రియాలిటీకి దూరంగా ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఆర్ టెక్నాలజీ డివైజెస్ నుంచి నేర్చుకోవటం వరకు నేర్పించేస్తే అసలు వాళ్ళు తినే ఆహారం ఎలా పండుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా చాలామంది చెప్పలేరు. కరెక్ట్. అంటే వరి, బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి అడిగే పరిస్థితి అర్బన్ కిడ్స్ ఉన్నారు. అది కరెక్టే. దీంట్లో ఇంకో విషయం చెప్తాను నేను. అంటే నేను అగైన్ ప్రత్యక్షంగా నేను నేర్చుకున్నది మనకి లేని అంశం. మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు సివిక్స్ సబ్జెక్ట్ ఉండేది. సివిక్స్ అంటే అసలు సివిక్ లైఫ్, మన సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి అని. యునైటెడ్ స్టేట్స్లో సబ్జెక్ట్ లైఫ్ స్కిల్స్ సబ్జెక్ట్ అని గ్రేడ్ 1 నుంచి 12th గ్రేడ్ వరకు లైఫ్ స్కిల్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రిమెంటల్లీ. దాంట్లో మిమ్మల్ని మీరు ఏం చేయాలి, కుటుంబంలో ఏం చేయాలి, సమాజంలో ఏం చేయాలి, అసలు మొత్తం ప్రపంచంలో ఏ విధంగా మీరు రిలేట్ కాగలరు. మై ఓన్ సన్ ఎట్ 2nd క్లాస్ అప్పుడు ఆ గ్రామంలో ఉండే, మేము చిన్న ఎలీట్ గ్రామంలో ఉండేవాళ్ళం. గ్రామంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా పోస్ట్ ఆఫీసులో ఏం చేస్తారు, అక్కడ క్లీన్లీ వాటర్ సప్లైలో ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, శానిటేషన్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, ఫైర్ సర్వీసెస్ ఏమిటి, పోలీస్ ఏమిటి, అంటే వ్యవస్థని అవగాహన చేసుకోవడం. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఒక క్లాస్ తీసుకుని చూడండి, యూ ఫీల్ సో ఎంపవర్డ్ హౌ టు ఈరోజు నాకు కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని డీల్ చేయాలి, మా తహసీల్దార్తో తలకిందులు అవుతున్నాను నేను. అంటే చిన్న ఎగ్జాంపుల్, అంటే మనకి వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు డీల్ విత్ దిస్.
స్మాల్ అంటే విత్ ది నేబర్స్, ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ, విత్ అవర్ సెల్స్. సో అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు ది సొసైటీ. రోడ్డు మీద డ్రైవింగ్ ఎంత కేఓటిక్ అండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి మిగిలిన దేశాల్లో, ఇట్ ఈస్ సో ఆర్డర్లీ, ఇట్ ఈస్ సో వెరీ సిస్టమాటిక్. మన సౌత్ ఏషియాలో వై ఇస్ ఇట్ సో కేఓటిక్? బికాస్ కామన్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా నెగోషియేట్ చేయాలనేది నేర్చుకోవడం లేదు. ఎందుకు నేర్చుకోవడం లేదు? ఎందుకంటే మనకి అది మంది కాదు. మనకి అవకాశాన్ని బట్టి ఆపర్చునిస్టిక్ లైఫ్ స్టైల్ అయిపోయింది మంది. సో ఇవన్నీ కూడా దిస్ మస్ట్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా కూడా యూ మస్ట్ హ్యావ్ ఎ కామన్ కరిక్యులం. మూడో అంశం నేను రీసెంట్గా కనుక్కున్నది ఏమిటంటే, ఎవరైతే ఈ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో, ఎవరినైతే ఐఐటీస్ కోసం ట్రైన్ చేస్తున్నారో వాళ్ళకి సోషల్ స్టడీస్ ఏదైతే ఉందో, అంటే నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, 4 సబ్జెక్టులు కాకుండా మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా ఏదో టైం పాస్ చాలా తక్కువ కంప్రెస్ చేసి పరీక్షకు కావాల్సినవి మాత్రమే చెప్పి, అంటే అసలు వాటికి ఎక్స్పోజర్ లేకుండా, అంటే వాళ్ళకి 4 సబ్జెక్టులు స్కోర్ చేస్తే చాలు కదా సార్. చాలు కదా, అంతే కదా. అంతే, అవుతాడా, డాక్టర్ అవుతాడా, 2 స్ట్రీమ్సే. గతంలో అంటే ఆర్ట్స్ ఉండేది, మీకు అకౌంటెన్సీ ఉండేది, బీకామ్, ఇవి ఇవాళ ఏమీ లేవు. నోబడీ ఈస్ గోయింగ్ టు గ్రాడ్యుయేషన్, దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఈ రెండే. కరెక్ట్. మళ్ళీ మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత యు ఆర్ వర్కింగ్ యాజ్ అ డేటా ఎంట్రీ ఆపరేటర్. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత చండాలంగా ఉందో అని చెప్పడానికి. కాబట్టి ఏమిటంటే అండి, ఫౌండేషనల్ ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా సమాజం గురించి ఇవాళ మెయిన్ గా స్కూల్ ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐ థింక్ వి కెన్ గో ఫర్ ది అదర్ థింగ్స్. మీరు స్కూల్ ఎడ్యుకేషన్ మీద అంటే ఇది ఫౌండేషన్. భవిష్యత్తుకి నేను ఏమవుతాను, ఈ పునాది స్ట్రాంగ్ గా ఉంటే, ఈ పునాదిలో ఒక రాళ్ళు ఉంటే సరిపోదు కదా, కాంక్రీట్ ఉండాలి, స్టీల్ ఉండాలి. కాబట్టి దీంట్లో ఒక సైన్సు, ఇంగ్లీషు ఏదైతే పరీక్షలకు అవసరం అవి కాకుండా సమాజం గురించి అవగాహన తెలుసుకోవాలి కదండి. జాగ్రఫీ, సోషల్ సైన్సెస్, సివిక్స్, లైఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇంటిగ్రల్ పార్ట్ అయితే తప్ప యూ కెనాట్ బిల్డ్ ఎ ఫ్యూచర్. సో మీరు అన్నట్టు there are 3 or 4 components. ఇది గవర్నమెంట్ ఇన్ ఎడ్యుకేషన్ దీన్ని సక్సెస్ చేయాలంటే కనుక ఫస్ట్ పార్ట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్. స్కూల్స్, స్కూల్ బిల్డింగ్స్, ప్లే గ్రౌండ్స్, వీళ్ళకైతే రియల్ ఎస్టేట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ స్కూల్కి ఎప్పుడో దాతలు ఇచ్చినాయి, ఓకే, ఉన్నాయి. స్కూల్స్ కొన్ని దారుణమైన కండిషన్లో ఉన్నాయి. వాటిని మనం అన్నట్టు సిఎస్ఆర్ ఫండింగ్, P4 ఫండింగ్ తీసుకుని ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఐ మీన్ దోస్ కార్పొరేట్స్ కెన్ ఓవర్సీ స్కూల్ ఎలా ఉంది అని. ఇదొక ఆస్పెక్ట్. రెండోది కరిక్యులం, అవుట్డేటెడ్ కరిక్యులమ్స్ ఇవి కాకోకుండా ఇన్ సింక్ విత్, ఇప్పుడు ఈ టూర్లకి వెళ్తున్నారు వీళ్ళందరూ, అక్కడ కరిక్యులం ఏముంది అంటే దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళిన వాళ్ళు కనుక తీసుకొచ్చి ఈ కరిక్యులం వరల్డ్ వైడ్ ఈజ్ బికమింగ్ పాపులర్, మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయండి మన స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. రెండు. మూడోది మోస్ట్ కీ పార్ట్ ఈజ్ ది హ్యూమన్ రిసోర్స్, దట్స్ ద టీచర్స్. సరే, టీచర్స్కి ఉన్నవి ఏమున్నాయి, అవి గవర్నమెంట్ ఎలా డిస్పెల్ చేయాలనేది మీరు చెప్పారు, ఏమేమి ఉన్నాయి తీసేయాలి. బట్ హియర్ వీళ్ళ కమిట్మెంట్ ఉండాలి. ఈ కమిట్మెంట్ ఒక డెడికేషన్తో, బికాజ్ వీళ్ళు చేసిన దాన్ని బట్టి ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్, కంట్రీ ఈజ్ డిసైడెడ్. పిల్లల్ని ఎంత బాధ్యతగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ టీచర్లకు ఉంటుంది. సో ఈ టీచర్స్కి ఇవాళ ఒకప్పుడు బతకలేని బడిపంతులు, ఇవాళ హయ్యెస్ట్ డ్రాయింగ్ ఆర్ టీచర్స్. నేను చూశాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా మండలంలోనే చూశాను. మీ స్కూల్లో పిల్లల్ని సెంటర్ మా స్కూల్లో పడితే నేను ఇక్కడ వీళ్ళని 100% పాస్ అయ్యేటట్టు నేను అన్నీ ఓపెన్ బుక్ సిస్టమ్ పెడతా. నా పిల్లలు వచ్చిన దగ్గర, నా స్కూల్ పిల్లలు వచ్చిన దగ్గర, ఎందుకంటే నాకు పాస్ పర్సంటేజ్ ఈజ్ లింక్ టు మై పర్ఫార్మెన్స్. డిఓలు వీళ్ళందరూ మానిటరింగ్ అది. ఇలా చీట్ చేసి పిల్లల్ని చీటింగ్ అనేది ఇన్కల్కేట్ చేసేస్తున్నారు. సో ఈ టీచర్స్లోనే అనేది, డోంట్ టేక్ ఇట్ మీ రాంగ్, ఎందుకంటే దే హ్యావ్ టు బి ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. కరెక్ట్. సో వీళ్ళకి రికమెండేషన్లు, రిజర్వేషన్లు లేకోకుండా ది బెస్ట్, అంటే ఏ కులం అని కాదు నేను చెప్పేది, దీంట్లో ది బెస్ట్ తీసుకుని టీచర్స్కి ఇచ్చి ది బెస్ట్ ప్యాకేజ్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు బెస్ట్ ప్యాకేజే ఇస్తున్నారు.
బెస్ట్ ప్యాకేజ్, అది శాలరీస్లో తక్కువేమీ లేదు. పే రివిజన్ ఎలాగో పే సుమారు ₹1,00,000 డ్రా చేస్తుందంటే ఒక టీచర్ చేస్తారు. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లు 12 lakhs per annum అంటారు, చేస్తారు, గర్వంగా చెప్పుకుంటారు 12 lakhs per annum అని. సిటీలో ఉండి వాడు నెలకి 30,000 రూపాయలు అద్దె కట్టుకుని ₹1,00,000 చేసే బదులు విలేజ్లో ఉండి వాడు అన్నీ అందుబాటులో ఉంటాయి. అవును అవును. సో దే ఆర్ బెటర్ ఆఫ్. సో దే ఆర్ నాట్ శాలరీ సమస్య కాదు, సమస్య ఏమిటంటే కమిట్మెంట్, మైండ్ సెట్, వాల్యూస్, మైండ్ సెట్. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి టీచర్స్? దాన్ని యాప్టిట్యూడ్ అంటే అందుకనే సెలక్షన్ ప్రాసెస్లోనే ఓన్లీ పరీక్ష రాసే విధానం అంటే ఇప్పుడు సెలక్షన్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ సెలక్షన్ కమిటీ, సెలక్షన్ అది వాళ్ళకు కూడా అవగాహన. దీనికి కూడా నేను చూసాను కొన్ని స్కూల్స్ తయారైపోయినాయి డిఎస్సి కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ అక్కడ డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది, ఓకే, ఆ క్వశ్చన్ పేపర్కి తగ్గట్టు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళని పంపించడం, వాళ్ళు దాంట్లో ఇదంతా ఒక ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లాగానే. దాంట్లో క్వాలిటీ ఎలా వస్తుంది మీకు? అది కాబట్టి ఏమిటంటే టీచర్స్ సెలక్షన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ దాన్ని ఈ విధమైనటువంటి ఒక మూసపోసిన పద్ధతి కాకుండా ఇది వాళ్ళ యాటిట్యూడు, యాప్టిట్యూడు, వాళ్ళ సాఫ్ట్ స్కిల్స్, వాళ్ళ ఓన్లీ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఇన్స్పిరేషను, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. దానికి లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో సమస్య ఏమిటంటే అండి, ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు చొచ్చుకుపోయి రికమెండేషను, సెలక్షన్లో రికమెండేషను, పోస్టింగ్లో రికమెండేషను, ట్రాన్స్ఫర్స్లో రికమెండేషను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే గారు, మంత్రి గారు రికమెండ్ చేస్తే కానీ మీ ఫైల్ కూడా కదలదు. సో వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో దీంట్లో. అందుకని మెయిన్ థింగ్ ఏమిటంటే, ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే రాజకీయంగా ఒక కమిట్మెంట్. ఇది మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దీంట్లో మా ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారి పిఏ టీచర్ గారే. సో అట్లీస్ట్ అంటే నేను చూసి టీచర్ని పిఏగా పెట్టుకుంటున్నారా, పిఏల్ని తీసుకొచ్చి టీచర్గా పెడుతున్నారా? అయ్యో మరి టీచర్ని పిఏలుగా పెడుతున్నారో మరి పిఏలే టీచర్లు అవుతున్నారు తెలియదు. కానీ మొత్తం మీద రాజకీయ నాయకులు గ్రామాల్లో రాజకీయాలు నడిపించేది మాత్రం టీచర్లే చాలా వరకు. కాబట్టి అందుకనండి ఇప్పుడు అన్లెస్ యూ డీపొలిటిసైజ్ ఎడ్యుకేషన్, టీచర్స్ వాళ్ళని రాజకీయ ఈ యొక్క ఒత్తిడిల నుంచి అలాగే రాజకీయ భాగస్వామ్యం నుంచి దూరం చేస్తే తప్ప, ఎందుకంటే రేపు వాళ్ళనే మళ్ళీ మీరు పోలింగ్ ఆఫీసర్లుగా వేస్తారు. దాంట్లో ఇప్పుడు దిస్ మస్ట్ బి ఎ కన్సెన్సస్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏ విధంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాయో, గెలిచేవాడు కొంటున్నాడు, ఓడిపోయేవాడు ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి దీని మీద ఒక నిర్ణయం రావాలి. ఎందుకు నువ్వు ఖర్చు పెడుతున్నావు, నేను ఖర్చు పెడుతున్నావు, కాబట్టి మన ఇద్దరం ఎందుకు ఖర్చు పెట్టాలి? నువ్వు రేపు ఓడిపోవచ్చుగా. అలాగే ఈ విషయంలో కూడా విద్య అనేది సామాజిక బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, ప్రజల బాధ్యత. ఇది భవిష్యత్తుకి ప్రజల్లో అవేర్నెస్ రావాలండి. ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ రావాలి, ప్రభుత్వాల్లో నిర్ణయం రావాలి కదా. ఇప్పుడు ఇది చికెన్ అండ్ ఎగ్ వ్యవహారం అవుతుంది చివరికి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం ముందు, రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఉందండి ఈరోజు. ఈ రాజకీయ పార్టీలు వాడు ఎంత బ్యాక్వర్డ్గా ఉంటే నా వెనక వస్తాడు. అది అంతే కదండి. అది మన ఇద్దరం జెండా పుచ్చుకుని జిందాబాదులు కొట్టుకుంటే వెళ్ళం కదండి. వాడు ఎవరున్నారు వాళ్ళు. సో వాళ్ళు అలాగే ఉంటే నాకు బాగుంటుంది. సో ఆ యొక్క దృక్పథం ఉన్నంత కాలం సమాజంలో మార్పు రాదు. నాకు ఒక రాజకీయ నాయకుడు చెప్పాడండి, మీకు రాజకీయం ఏం తెలుసు అన్న, మా చుట్టూ ఉండేవాళ్ళు ఒక పూటే కడుపు నిండాలి, రెండో పూట నా దగ్గర చేయి చాపాలి. అబ్బా, చేయి చాపినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నేను బాంబు ఇస్తామంటే బాంబు ఇస్తాడు, వేటకోడలు ఇస్తే వేటకోడలు. ఈ ఫ్యాక్షనిస్ట్ నాయకుడు చెప్పింది. 2 పూట్ల కడుపు నిండితే వాడికి పెళ్ళాం గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు. రెండో పూట నిండకూడదు. సో ఇదే పాలసీ ఇక్కడ కూడా. కొంతమంది అలాగే డౌన్ ట్రాడ్ అని ఉండాలి. బిలో పావర్టీ లైన్ ఇంప్రూవ్ అవట్లా, తగ్గట్లా. అది ఈ దేశంలో 75 ఏళ్ళు దాటాము మనం. బిలో పావర్టీ లైన్ ఎక్కడ తగ్గట్లా. ఎందుకు తగ్గట్లేదంటే ఆ కమిట్మెంట్ లేదు. మా బడ్జెట్స్ పెరిగినాయి, మా జీడిపి పెరిగింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది, అన్నీ పెరుగుతాయి. బట్ గ్రౌండ్లో ఫ్యాక్చువల్ డేటా చూస్తే మోస్ట్లీ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ పార్ట్, ద థర్డ్ రేటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ వాట్ వీఆర్ గివింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అవును.
దీనికి ఇప్పుడు అందుకనండి మనం చెప్పడం తేలిక, చేయడం కష్టం, కానీ Not impossible. ఇట్స్ నాట్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నా అప్పీల్ ఏమిటంటే ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి, అక్కడున్న ఎన్డీఏ గవర్నమెంట్, వాళ్ళు ఈ నిర్ణయాలన్నీ చేయొచ్చు. స్కూల్ డిస్ట్రిక్ట్స్ చేయొచ్చు, సెంట్రలైజ్ స్కూల్స్ చేయొచ్చు, బస్సులు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, టీచర్లని డీపొలిటిసైజ్ చేయొచ్చు, టీచర్స్ని ఎంపవర్ చేయొచ్చు, వాళ్ళకున్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయొచ్చు. లెజిస్లేచర్లోనో పార్లమెంట్లోనో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి టైం స్పెండ్ చేసే బదులు కరెక్ట్, వై కాంట్ దే స్పెండ్ ఆన్ దిస్ దే మస్ట్ డూ దట్. ఇప్పుడు సొసైటీ మారుతుంది. నేను ఇంకొకటి గమనించింది ఏమిటంటే రాజకీయ నాయకులు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఏమి సింగపూర్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఏమి నేర్చుకోవడంలా, అన్నీ తెలుసు అనే ఒక దృక్పథంతో మొదలు పెడతారు. అంటే నాకు అన్నీ తెలుసు అంటే వాళ్ళకి ఏం చెప్పలేము. ఇక ఆయన ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు, మంత్రి గారికి అన్నీ తెలుసు, సెక్రటరీ గారికి అన్నీ తెలుసు. సో పెద్ద జోక్ ఏంటంటే ఈ మధ్య ఒక డిడిఆర్సి మీటింగ్లో ఆ ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి కలెక్టర్ చైర్లో కూర్చున్నాడు. ఒక ఏ చైర్లో కూర్చోవాలో కూడా తెలియదు. ఒక జేసీ వచ్చి సార్ నేను జేసీనండి అన్నాడు. ఓహో జేసీనా అంటే ఎంఆర్ఓ కంటే ఎక్కువ తక్కువ అని అడిగాడు. ఓ మై గాడ్, ఈజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. ఓ మై గాడ్. ఇటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటే అన్నీ నాకే తెలుసు అనుకోవచ్చు. అది కరెక్ట్. అది ఇప్పుడు సమస్య ఏంటంటే నేర్చుకోకపోవడం వల్ల మనం మార్పు ఏమి తీసుకురాలేము. మనం అర్థం చేసుకొని ముందు అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి ప్రపంచంలో, దేశంలో. ఇప్పుడు కేరళ ఉందండి, 99% లిటరసీ, వెల్ అవేర్. తమిళనాడు మనం ఒకే స్థితిలో ఉండేవాళ్ళం కదా 30-40 ఏళ్ల క్రితం. వై ఆర్ దే నౌ సో అడ్వాన్స్డ్ ఇన్ ఎవ్రీథింగ్? సో అవి దిస్ హోల్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది సొసైటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోవడం వలన ప్రతి అంశాన్ని కూడా పొలిటికల్ లెన్స్ ద్వారా, రాజకీయ దృక్పథం నుంచి చూడడం ద్వారా ప్రతి వ్యక్తిని కూడా నావాడా, నాకు నా శత్రువా, రాజకీయంగా నా కులవాడా, ఇంకో కులవాడా, నా స్థాయి గల ఎకనామిక్ స్టేటస్ ఉన్నాడా కాదా, ఇలాంటి వేరియేషన్స్ దృక్పథం ఉన్నంత కాలము కూడా అభివృద్ధి అనేది సాధ్యం కాదు, మార్పు అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతలు ఏమిటి, ప్రభుత్వ విద్యలో భవిష్యత్తులో ఉపాధ్యాయులు, సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏమిటి, ఏ విధమైన మార్పు తీసుకురావచ్చు. ఇంకొక అంశం మనం చర్చించుకోవాల్సింది ప్రైవేట్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ని కూడా ఒక స్టాండర్డైజేషన్, ఒక రెగ్యులేషన్, ఒక ఫీ స్ట్రక్చర్, ఇవి కూడా చేయవలసిన బాధ్యత. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ షో యూ దిస్ ద మాంటిసోరీ స్కూల్. ఈ అప్లికేషన్ కాస్ట్ ఈస్ 3,500, వ్యాలిడ్ ఫర్ 15 days. అంటే లూటీ చేయటానికి. అంటే ఇది మాంటిసోరీ స్కూల్, ప్రీ స్కూల్. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? చిన్న అపార్ట్మెంట్లోనో, చిన్న ఇండిపెండెంట్ హౌస్లోనో. అక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ నథింగ్. ఇక వాళ్ళ ఇష్టం, డబ్బులు. ఒక ఫీజు ఎంత అనుకుంటున్నారు? 7 lakhs per annum. ఓ మై గాడ్, 7 lakhs per annum 2 ఏళ్ళు పిల్లవాడికి. ఇటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు మీరు చూస్తే అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి? గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందా? ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఆర్ నర్సరీ నుంచి మీకు డిఈఓ కంట్రోల్ ఉండొచ్చు, కొన్ని నామ్స్ ఉండొచ్చు. మరి ఈ స్కూల్స్ దగ్గర నుంచి చూస్తే, ప్రీ స్కూల్ దగ్గర నుంచి చూస్తే ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. పేరెంట్స్ ఇద్దరు పని చేసుకుంటున్నారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు మెటర్నిటీ లీవ్ ఇస్తే 3 months ఇస్తారు, 6 months వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ప్రైవేట్స్లో కూడా కొంచెం ప్రెషర్స్ ఉంటుంది 3 months తర్వాత. సో షీ హ్యాస్ టు గో బ్యాక్, వర్క్కి వెళ్ళాలి. పిల్లాడిని ఎక్కడ వదిలిపెట్టి వెళ్తుంది? ఓ ప్లే స్కూల్లో పెట్టాలి. ప్లే స్కూల్ అంటే ఏంటి? పసిపిల్లలు, వాళ్ళకి అక్కడ హైజీన్ ఏంటి, ఇవేంటి, ఆ నామ్స్ ఏమీ లేవు. గవర్నమెంట్లో కూడా ఐ డోంట్ థింక్
ఎనీ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్డ్ విత్ దిస్. దట్ ఈస్ ట్రూ. అసలు వీటిని అన్నిటినీ ఒక స్కోప్ కిందకి తీసుకొచ్చి ఓకే ఫీజు కూడా 7 లక్షల ఫీజా ఎలా ఎక్కడి నుంచి తెచ్చి కడతారని మధ్యతరగతి వాళ్ళు. ఓకే సో మరీ దిగువ తరగతి వాళ్ళు అంటే పాపం పిల్లల్ని చంకన వేసుకుని కూలి పనికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఎండలోనో నీళ్ళలోనో పడుకోబెడుతున్నారు. ఈ పిల్లల్ని ఎక్కడ ఏం చేస్తారు వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు? ఈ స్కూల్స్లో పెట్టాలి, ప్లే స్కూల్స్లో. స్కూల్స్లో పెట్టినప్పుడు మినిమం టు మినిమం ఈజ్ 4 lakhs to 7 lakhs. దానికి ఒక ఇంటర్నేషనల్ నేమ్ తగిలిచ్చి ఫెసిలిటీస్ ఏముంటాయంటే అదే ఒక చిన్న ఇల్లు, ఆ మెట్ల మీద నుంచి పైకి ఎక్కి టెర్రస్ మీద ప్లే ఏరియా. ఓ మై గాడ్. సో ఇటువంటి ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పసి ప్రాణాలు ఏం జరుగుతాయి? మై గాడ్. సో దీని మీద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. వీటన్నిటిని దే షుడ్ బ్రింగ్ దెమ్ అండర్ వన్ అంబ్రిల్లా. ఇంకోటండి, ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు అన్నట్టు ఫీజు ఎంత, మామూలు ఫీజు ఎంత, డొనేషన్ పక్కకు వచ్చి ఇవ్వు. ఓకే, సో మీరు డిజిటల్ పేమెంట్లు అనండి, అంతా వైట్లోనే ట్రాన్సాక్షన్ అనండి, బట్ దెర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ విచ్ ఇస్ కాల్డ్ డొనేషన్. సో అసలు ఇవన్నీ సిస్టమ్స్ పోవాలి అంటే ఫీ షుడ్ బి డైరెక్ట్లీ పెయిడ్ టు గవర్నమెంట్. లెట్ గవర్నమెంట్ గివ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ స్కూల్స్. టూ రాడికల్ అవుతుంది, అయినా కూడా డబ్బులు వెనక నుంచి ఇచ్చేవాళ్ళు ఇస్తారు. దీంట్లో అంటే మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ప్రజలు గమనించవలసింది కూడా, మీరు ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఎడ్యుకేషను, హెల్త్ ఇట్లాంటి వాటిని మీరు ఒక ట్రేడబుల్ కమోడిటీ కింద చూసినట్లయితే దాంట్లో అండ్ మార్కెట్ డిస్టార్టెడ్ మార్కెట్ ఉన్నప్పుడు, దీనికి ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లాంటి డిస్టార్షన్స్ అన్నీ కూడా సర్వసాధారణం అయిపోతాయి. కాబట్టి ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎడ్యుకేషన్ టు be provided publicly, government through highest quality education. మీరు ప్రభుత్వ పాఠశాలల్లో తిరిగి తీసుకురావచ్చు దానికి, if it can be done all across so many people who want to give back to society, వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన absolutely you enable them. Absolutely. అండ్ మీరు గెస్ట్ లెక్చర్గా మిమ్మల్ని, నన్ను ఇట్లాంటి ఎవరైతే ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఒక సమాజంలో ఒక దశకు వచ్చారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో ప్రతి హై స్కూల్లో ఒక లెక్చర్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బి ఎ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్, క్రియేటివ్ యాక్టివిటీ, సో మచ్ ఆఫ్ క్రియేటివ్ వర్క్. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్లో అండి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఇవ్వాలి. ఏ ఒక్క స్కూల్ అన్న ఇస్తుందండి? ఈజ్ దేర్ ఎనీ మానిటరింగ్? నో. ఒక అరవింద్ కేజ్రీవాల్ హెస్ డన్ ఇన్ ఢిల్లీ. కరెక్ట్. ఆయన ఏం చేశారంటే లిస్టులు పెట్టమన్నారు, ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్ పబ్లిక్లీ. ఇలా ఎన్ఫోర్స్ చేస్తే తప్పించి. మీకు ఇంకొక ఎనాలజీ చెప్పాలి ఇక్కడ. ఇవాళ ఉన్న మన పొలిటీషియన్స్లో either they are from real estate or from education sector or contractors. ఈ 3 క్లాసులే ఉన్నాయి. ఒకప్పుడు ఎడ్యుకేషనిస్ట్ ఉండేవాళ్ళు, లాయర్స్ ఉండేవాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ ఫేజ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు ఏంటంటే విత్ ద మనీ పవర్ అండ్ ద మజిల్ పవర్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు, కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ కాంట్రాక్టర్స్, ఈ 3 మాత్రమే రాజకీయ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు హౌ డూ యూ థింక్ ద సిస్టమ్ విల్ ఇంప్రూవ్? వెరీ ట్రూ. సో దీంట్లో అందుకని ఏదైనా మార్పు రావాలంటే ప్రజల నుంచి రావాలండి. ప్రజలు ఇన్స్పైర్ అయ్యి, ప్రజల్లో అవేర్నెస్ వచ్చి, ప్రజలు ఆర్గనైజ్ అయ్యి, ప్రజలు డిమాండ్ చేస్తే మీడియా, త్రూ మీడియా ఇస్ అ బిగ్ సోర్స్. మీడియా కూడా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ర్యాంకులు 1, 1, 2 టీవీలో చూస్తుంటా. మీలాంటి లెగసీ మీడియా మీద నాకు నమ్మకం లేదు, కానీ మీలాంటి మీడియా, ది న్యూ ఏజ్ మీడియా certainly can play a very important role. It is decentralized, it's accessible, it's not dependent on the government sponsorship. And no, that's the intention. మీలాంటి మేధావులను తీసుకొచ్చి సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, వాట్ ఈస్ ది సొల్యూషన్,
ఇప్పుడు మనం అనుకున్నట్టు స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూ బ్రింగ్ ఇన్ ఇప్పుడు ఆంధ్రాలో P4 అనే కాన్సెప్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్ కొత్తది. దానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఫ్యామిలీని తీసుకున్నాం వాళ్ళు చదివిస్తున్నాం బదులు ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువలైజింగ్ ద హోల్ ఓకే కెన్ ద హోల్ సిస్టమ్ కెన్ బి చేంజ్డ్. Correct. So instead of one partner, you bring in 10 partners from that region. Correct. మీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగు చేయండి. Correct. ఇప్పుడు నాకు గుర్తండి మా ఏరియాలో చల్లపల్లి రాజా ఉండే. సో ఆయన స్కూల్స్ కట్టించేసి ఇది ఆఫ్టర్ అబాలిషన్ ఆఫ్ ఇవన్నీ జరిగిన తర్వాత ఎస్టేట్స్ అన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకు వాళ్ళ పిల్లలు చదువుకోవటానిక వాళ్ళ చుట్టాలు చదువుకోవటానిక సమాజంలో ఉన్న అందరూ చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడుతున్నాయి. ఐ రిమెంబర్ మా పెదనాన్న ఒక ఆయన పెదనాన్న వరుస అవుతారు లయోలా కాలేజ్ ఇన్ విజయవాడ 12 acres ఇచ్చారు. విజయవాడ లాంటి టౌన్లో 12 acres ఆ రోజులో ఇచ్చారు. వాళ్ళైతే కాస్ట్ ఎంత ఉంటుంది? సో ఇలా ఎందుకు ఇచ్చేవాళ్ళు సమాజంలో ఇవి. ఇప్పుడు మీ P4 కాన్సెప్ట్ దానికే తీసుకురండి. ఆర్ ఇక్కడ మరి ఈ గవర్నమెంట్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ స్కీమ్ లైక్ దాట్. జన్మభూమి అని అంతకుముందు పెట్టారు చంద్రబాబు. ఇటువంటి స్కీమ్స్ అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేస్తాయి. ఓకే, యూ కెన్ బి ఎకనమీషియన్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఎమినెంట్ పర్సనాలిటీస్, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేస్తే ఐ థింక్ దే క్యాన్ బ్రింగ్ ఇన్ చేంజ్. ఎందుకంటే 30% ఆఫ్ యువర్ బడ్జెట్ ఈస్ గోయింగ్ ఫర్ దట్ అండ్ ద రిజల్ట్ ఈస్ అబ్సల్యూట్లీ నిల్. ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్తే మళ్ళీ సర్వశిక్ష అభియాన్ ఫండ్స్, ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ అన్నీ ఖర్చు పెడుతున్నారు. బట్ రిజల్ట్ ఏమైనా వస్తుందా అంటే లేదు. టీచర్స్ పిల్లలు అక్కడ చదివించుకోరు, మంత్రుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళరు, బ్యూరోక్రాట్స్ పిల్లలు వాటికి వెళ్ళరు, ఎవరు చదువుతారు? కరెక్టే, ట్రూ. మీరు చెప్పింది చాలా నిజం. కానీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తున్నాం, సిటీస్లోను ఆర్ విలేజ్ ప్లే గ్రౌండ్స్ ఉండవు. ఫిజికల్గా పిల్లలు ఎలా డెవలప్ అవుతారు? దట్స్ ద ఏజ్ దే హ్యావ్ టు డెవలప్ ఫిజికల్లీ. ఓకే, వాళ్ళని ఎంతసేపు కూర్చోబెట్టి ఒక చిన్న అపార్ట్మెంట్లోనో దీంట్లోనో నో గ్రౌండ్ టు ప్లే, ఏసీ రూమ్స్, మళ్ళీ పైన ఇదొకటి బస్సులు వేసి రూమ్లు వేసి ఇవన్నీ ఫెసిలిటీ. వాళ్ళని అంటే ఏదో అంటారు చూసారా, కోళ్ళ ఫారంలో బ్రాయిలర్ కోడ్ లాగా పెంచుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారా అనారోగ్యాన్ని ఇస్తున్నారా? నేను ఒకరోజు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక తీర ప్రాంత గ్రామానికి వెళ్ళాను. ఇసుకలో క్రికెట్ ఆడుతున్నారు అక్కడ మత్స్యకారుల పిల్లలు, అందరూ సన్నగా రేవట్లు వెళ్ళే ఉన్నారు. వాళ్ళు తూనేగలాగా పరిగెడుతున్నారు. అదైన 2 daysకి నేను సిటీకి వచ్చా. మా అబ్బాయిది మెరిడియన్ స్కూల్లో చదివేవాడు. వాళ్ళ యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే వెళ్ళాను. అక్కడ చూసే పిల్లలు మాల్ న్యూట్రిషన్, బట్ స్టిల్ ది వెరీ అజైల్, వెరీ యాక్టివ్, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇక్కడికి వస్తే వీళ్ళకి అన్నీ మనం పిజ్జాలు బర్గర్లు అన్నీ పెట్టి ఒక్కొక్కళ్ళు ఒబేస్డ్. 100 meters డాష్ పరిగెత్తడానికి ఎంత కష్టపడుతున్నారు ఈ పిల్లలు. నాకు అదే అనిపించింది, మనం సమాజంలో ఇక్కడ ఉండి ఏమి ఇస్తున్నాం పిల్లలకి? అనారోగ్యమే. ప్రీ అడాల్సెన్స్, అప్పటికే వాళ్ళకి పొట్టలు. ఇలా స్కూల్స్లో కనుక ప్లే గ్రౌండ్స్, ప్లే యాక్టివిటీస్ లేకుండా మీరు అన్నట్టు ఇంగ్లీషు, మ్యాథ్, సైన్స్ వీటిలో రుబ్బేసేస్తే పిల్లల్ని, వీళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతారు, ఇంతవరకు చాలా సమాజానికి మేలు అనుకుంటే చాలా చెరుపు చేసిన వాళ్ళు అవుతారు. చాలా భవిష్యత్తు మీద చాలా ప్రమాదమైనటువంటి సూచనలు చేసినట్లు అవుతుంది. తర్వాత భారతదేశం వికసిత్ భారత్ ఇవన్నీ మంచి స్లోగన్స్, కానీ ఒకటి మాత్రం నిజం కదండి, అంటే సమాజం మన దేశం అనేది ఇంత పొటెన్షియల్ ఉన్నప్పుడు ఆ పొటెన్షియల్ అంతా కూడా వ్యర్థం కాకుండా చూడాలి అంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్. ఎస్, హ్యూమన్ రిసోర్సే మనకు ఉన్నదే, జనాభా అది తగ్గిపోతుంది ఇప్పుడు. కరెక్ట్, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. ఇంకో ప్రాబ్లం సార్, ఇక్కడ ఎప్పుడైతే జనాభాని కనుక మీరు సరైన మార్గంలో పెట్టుకోకుండా చీప్ క్వాలిటీ మ్యాన్ పవర్ని తయారు చేస్తే దేర్ ఏ లైబిలిటీ టు ద సొసైటీ, దేర్ ఏ డేంజర్ టు ద సొసైటీ. వెరీ ట్రూ, వెరీ ట్రూ. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది, నాకు అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. నేను చాలా దీని మీద చదువుతున్నాను ఈ మధ్య. ఈ స్మార్ట్ డివైజెస్ పిల్లలకి
Yes. స్మార్ట్ డివైజెస్ ఫర్ పిల్లలకి. ఇది రెండు విధాలుగా. ఒకటేమో ప్రభుత్వ పాఠశాలలోనేమో ప్రభుత్వం ట్యాబ్లు వ్యవహారం, ఎందుకంటే టీచర్లు సరిగ్గా చదువు చెప్పరు కాబట్టి ట్యాబ్ల ద్వారా చెప్తాము, లేకపోతే రిమోట్ దాని ద్వారా. పిల్లలకి మన అప్పర్ క్లాసు పిల్లలకేమో అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్స్. దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతోందండి. దీనివలన చాలా భవిష్యత్తులో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ది న్యూ జనరేషన్, ది జెన్ ఎక్స్, వీళ్ళకి దే ఆర్ కంప్లీట్లీ వాట్ జోనథన్ హైట్, ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ, ఆయన బుక్ రాశాడు యాంగ్షియస్ జనరేషన్ అని. ఆయన ఏమంటా అంటే ఇట్స్ కంప్లీట్లీ రీవైర్డ్ జనరేషన్ ఈస్ గ్రోయింగ్ అప్, పర్టికులర్లీ 2007, 2008 తర్వాత ఇది స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, సో దే ఆర్ హ్యావింగ్ సెవరల్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెనిట్రేట్ అయిన తర్వాత యాంగ్జైటీ, డిప్రెషను, తరువాత రియల్ ఇంటరాక్షన్ లేకుండా, అంటే పిల్లలంతా యాక్టివిటీ లేకుండా, మాట్లాడుకోవడం లేకుండా, కమ్యూనికేషన్ విత్ ఇన్ ది ఫ్యామిలీ లేకుండా, కానీ బట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ది వరల్డ్ బట్ నాట్ కనెక్టెడ్ ఫిజికల్లీ. నేను లాస్ట్ వీకే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూశాను, ఫ్యామిలీ ఆఫ్ 4 డిన్నర్కి వచ్చారు, ఎవరి ఫోన్లో వాళ్ళు. Absolutely. So this is completely creating a generation that is completely dissociated from reality. Yes. And also because you are exposed to all types of influences. So this is creating anxiety. నేను క్యాచప్ చేయలేనేమో, నేను వెనకబడిపోతున్నానేమో, నేను ఇన్ఫీరియర్ ఏమో. అంటే సూసైడ్ rates among adolescents, young adults is increasing because of this. ఇది ఆలోచించి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆస్ట్రేలియా has already taken a measure. They banned smart devices up to 16 years. Very good. Including internet కూడా అనండి. Yeah, you cannot open any of these social media accounts. Social media platformsని, అది టిక్టాక్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, దే కెనాట్ ఓపెన్ అన్ అకౌంట్. ఇప్పుడు ఇది చాలా సింపుల్ ఇంప్లిమెంటేషన్ అండి, చాలా సింపుల్ ఇంప్లిమెంటేషన్. ఏమిటి? టు రిజిస్టర్ యూ నీడ్ ఏ క్రెడిట్ కార్డ్. If you are below 18, you cannot have a credit card. Facebook కి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు కాబట్టి. అది ఇప్పుడు లేదు, అది ఇప్పుడు అది మ్యాండేట్ చేస్తే టు ఓపెన్ అన్ అకౌంట్, దే కాంట్ ఓపెన్ అన్ అకౌంట్. తర్వాత నేను ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, మై సన్ ఈస్ డూయింగ్ MBA ఇన్ స్టాన్ఫర్డ్. స్టాన్ఫర్డ్ MBA స్టూడెంట్స్ cannot take any smart device into their college. They cannot take it. Byju's and I'm shocked by this. A Stanford MBA students, these are all, my son is already a doctor, he is doing an MBA, he cannot take any smart device including a smartphone into this wonderful school, because it's you are not focusing on what you have to study. అదర్వైజ్ వీళ్ళంతా ఏమిటి, ఇప్పుడు AI వచ్చిన తర్వాత చాట్ GPT ముందే మీరు సబ్జెక్ట్ చేసి మీరు ప్రొఫెసర్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దెన్ using this as an ancillary. Your brain is not becoming sharper. It's not becoming sharper, it's becoming duller kada. So the point I'm trying to say is two things andi. Dini meeda governments, this requires a government policy. Parents need to be conscious. Number one, schools lo teachers, schools lo smart device anedi undakuddu. Yes, you're true. There should be no smart device. There must be only a హార్డ్ డివైస్. నేను ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇంకొక విషయం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో దేశాలు తిరిగేవాడిని కదా, సింగపూర్, జపాన్, చైనా, UK, ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, ఆఫీసర్స్ అందరూ దే ఆల్ టేక్ నోట్స్, లాంగ్ నోట్స్. జాపనీస్ ముఖ్యంగా, Chinese on paper, not on tabs and laptops. Nothing, all long hand నోట్స్ తీసుకున్నది. నేను ఈ దేశాల్లో చూసింది ఏమిటంటే, నేను ఫస్ట్ ఇఫ్ యూ మీట్ విత్ వన్ మినిస్టర్, లెట్స్ సే యూ మీట్ విత్ ఫైనాన్స్ మినిస్టర్, అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు ఇండస్ట్రీస్ మినిస్టర్, దెన్ యూ గో టు ప్రైమ్ మినిస్టర్.
By the time you go to finance minister, after meeting industries minister, 1 hour lo, half an hour lo, everything that was discussed here is already known there. They're all only taking longhand notes. But there is information that there is That so percolates there. Manam 99% nobody takes notes. Neither on the smart devices nor on ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తున్నాం, అందరి ముందు ల్యాప్టాప్స్లో దాంట్లో యూట్యూబ్ వీడియోలు. అంతేనంటారా? ఐఎమ్ అబ్సల్యూట్లీ 100%. మీరు అటెండ్ అయ్యి ఉండొచ్చు. అన్ని మీటింగ్లో కూర్చునేవాడిని కదా నేను. ఫైనాన్స్ సెక్రటరీ ఆల్వేస్ సిట్ ఆన్. So while everybody is discussing, the cabinet ministers are on YouTube and social media. Are watching social media, YouTube. They are not doing anything because వాళ్ళు మాట్లాడవలసిన అవసరం లేదు. వాళ్ళు వినడం తప్ప చెప్పేది ఏం లేదు. అది జరుగుతూనే ఉంటుంది. అధికారులు అసెంబ్లీలో కనుక కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. కానీ పాఠశాలల్లో మాత్రం అండి, స్కూల్ ఏ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ స్కూల్స్ దెర్ షుడ్ బి నో స్మార్ట్ డివైస్. నెంబర్ 1. దట్స్ వాట్ ఐ హర్డ్ సార్. ఈ బైజూస్ ట్యాబ్స్ ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఇవన్నీ కూడా ఈ పాన్ కి వాడారు చాలా మంది పిల్లలు అని చెప్పి. ఇట్ ఈస్ పాసిబుల్. సో దేర్ షుడ్ బి నో స్మార్ట్ డివైసెస్. And this is an appeal I am making through you to the governments, parents, teachers and students themselves. Yes. School timings lo, school parisarallo, there should be no smart devices at all. No telephones, no tabs. So audio visual communication ani anni screen me chupichali. Avi andi audio visual communication teacher ki cheppali. టీచర్ ఎంపవర్మెంట్ ప్రాసెస్ అది కూడా అండి కొంత శాతం వరకే ఉండాలి. ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్, ఇఫ్ ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ షుడ్ విజువలైజ్. టీచర్ చెప్తా అంటే నేను విజువలైజ్ చేసుకోగలిగితేనే నా మేధస్ పెరుగుతుంది. లేదా అన్ని ఎదురుకుండా చూపించారు అనుకోండి, ఓహో ఇదేనా, మై బ్రెయిన్ స్టాప్స్ దేర్. కరెక్ట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే ఈ డివైజెస్ రాకముందు ఐ యూస్ టు రిమెంబర్ అరౌండ్ 500-600 ఫోన్ నంబర్స్. ఇవాళ మా ఇంటి నెంబర్ నాకు గుర్తుండదు. అది కరెక్ట్. సో ద రీజన్ ఈస్ correct, the more you use your brain, the more sharper it becomes. Correct. So రెండవది ఈ సోషల్ మీడియా యూసేజ్ బై స్టూడెంట్స్. స్కూల్ స్టూడెంట్స్ సోషల్ మీడియా యూజ్ చేయకూడదు. ఈవెన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్, దిస్ మస్ట్ బి ప్రొహిబిటెడ్. అండ్ టీచర్స్, పేరెంట్స్, అన్లెస్ దే ఆర్ అవే ఫ్రమ్ దిస్, మేబీ పాజిటివ్ థింగ్స్. ద పాజిటివ్ థింగ్స్ టీచర్స్ నుంచి నేర్చుకోవచ్చు కదా. టీచర్స్ కూడా ఫోన్లు స్టాఫ్ రూమ్ లో పెట్టుకుని క్లాస్ రూమ్ కి వెళ్ళాలి. కరెక్ట్. 100%. నాట్ డ్యూరింగ్ వర్క్ అవర్స్ దే ఆర్ నాట్ సపోజ్డ్ టు అటెండ్ ఎనీ పర్సనల్. ఇవన్నీ కూడా దే మస్ట్ ఓన్లీ ఎన్హాన్స్ లెర్నింగ్ ప్రాసెస్. దే మస్ట్ ఎన్హాన్స్ ఆ ఎకోసిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క లూప్ హోల్ ని తీసేసి స్మూతెన్ చేస్తే అవుట్పుట్ విల్ డెఫినెట్లీ బి బెటర్ సార్. మంచి సొసైటీ, మంచి కంట్రీ అవుతుంది. కరెక్ట్. కాబట్టి భవిష్యత్తుని నిర్మించాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎ రైట్ వే అండ్ ది రైట్ వాల్యూస్, రైట్ ఎథిక్స్, బిహేవియర్. అండ్ బిలియన్స్ ఆఫ్ dollars of money has been wasted in this last 75 years. Wasted ante it's not, it has not yielded the returns that are and expected results. So when it is not yielding the results, it's obviously wasted kadandi. సో ఇప్పుడుకైనా ప్రభుత్వాలు మేల్కొని లెట్ దెమ్ బి ప్రాక్టికల్. మీ రాజకీయం మీరు చేసుకోండి కాదంట్లా, బట్ కొన్ని వ్యవస్థలు మాత్రం నిర్వీర్యం చేయకూడదు. దాంట్లో ముఖ్యంగా చేయకూడదు ఏంటంటే దేశానికి, మన రాష్ట్రానికి, మన సొసైటీకి పునాది లాంటిది యువత, బాల్యం. ఆ బాల్యం కనుక ఆరోగ్యంగా, బాధ్యతగా, ఒక మంచి సిటిజన్గా తీర్చిదిద్దాలంటే చిన్నప్పుడు నాకు ఈ ఎన్ఎస్ఎస్ ఇవి కూడా ఉండేవి. అవేమీ లేవు ఇప్పుడు. కార్పొరేట్ స్కూల్స్లో ఏమీ లేవు. పొద్దున్నే 7 వెళ్ళాలి, రాత్రి 9 తిరిగి రావాలి. ఇక వాళ్ళకి నేను ఢిల్లీలో చదువుకున్నప్పుడు మార్నింగ్ 7 వెళ్ళేవాడిని, 3 ఇంటికి వచ్చాను. దెర్ ఇస్ నో లైఫ్ బియాండ్ దిస్ రోట్ లెర్నింగ్. దిస్ రోట్ అంటే పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారండి. మా పిల్లల్ని వదిలేస్తున్నారు, హాలిడేస్ కూడా ఇవ్వద్దనే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు భరించే పరిస్థితిలో లేరు, ఎందుకంటే వీళ్ళు గ్యాడ్జెట్ అడిక్షన్. సో ఇటువంటి పరిస్థితి నుంచి సమాజం బయటికి రావాలి. ఓకే, సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకొకసారి మీతో డిస్కస్ చేసేటప్పుడు ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్ సార్. తప్పకుండా. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే 2 మిగిలిపోయినాయి రాష్ట్రంలో, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. ఇంకా వేరే ఎడ్యుకేషన్ లేదు. కొద్దిగా గొప్ప ఏదో ఆర్ట్స్ ఎడ్యుకేషన్.
యా దట్స్ రైట్, దట్ ఈస్ వెరీ ట్రూ. కానీ చాలా థ్యాంక్స్ అండి, ఇది చాలా ముఖ్యమైన అంశాల గురించి థ్యాంక్ యూ సార్. చర్చించుకునే అవకాశం Yeah, కలిగించినందుకు. we have given some thoughts for the governments Yeah, also. ప్రభుత్వాలు, ప్రజలు, Hopefully they'll take it up. ఉపాధ్యాయులు. చూద్దాం మరి. థ్యాంక్ యూ. Thank you very much. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.